మైండ్ మాత్రం వ్యూవర్స్ అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు మన సబ్జెక్ట్లోకి వచ్చేసి మీరుగా ఉన్నతంగా ఎదిగే ఒక మహోన్నతమైన వ్యక్తిగా మీరే ఈ విశ్వాన్ని రచించే ఒక రచయితలా మీరే మారిపోవడం అనేది జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ప్రతి ఒక్కరూ మన సబ్జెక్ట్లోకి ఎంట్రీ అవుతున్నారు అండ్ మన షార్ట్ వీడియోస్ అందరూ ఫాలో అవుతున్నారు. షార్ట్ వీడియోస్ ఎవరెవరైతే ఫాలో అవుతున్నారో ఖచ్చితంగా ఈ వీడియో మాత్రం మిస్ అవ్వకండి. ఓకేనా? అంటే ఈ సృష్టిలో రహస్యాలు ఎన్నో ఉన్నాయి, ఎన్నో అద్భుతాలు ఉన్నాయి. ఈ అనంతమైన ఈ విశ్వంలో ఈ సబ్జెక్టు నీ దగ్గరికి మాత్రమే ఎందుకు వచ్చింది అంటే, ఈ సబ్జెక్టుకి మీరు అర్హులు కాబట్టి, మీరు ఇప్పటివరకు ఏదైతే ఆచరించారో ఈ సబ్జెక్టుకు మీరు అర్హులు కాబట్టి ఈ సబ్జెక్టు మీ దగ్గరికి రావడం అనేది జరిగింది. అంటే ప్రతిదాన్ని ఏదైతే క్షుణ్ణంగా మనం పరిశీలించినప్పుడు, లేదా ఏదైనా ఒక ఆధ్యాత్మికంగా మనం పరిశోధన చేసినప్పుడు, అదే మనము ఒక నిగూఢంగా అంటే ప్రతిదాన్ని మనం ప్రకృతి ఏంటి, మనం ఏంటి అనేది మనం ఎప్పుడైతే ఈ నియమాలు మనం ఎప్పుడైతే పాటించినప్పుడు మీలో మీకు తెలియకుండానే ఒక అద్భుతమైన రహస్యం తెలుస్తుంది. అంటే నేను మీకు ఏదైతే మైండ్ మంత్ర స్పెషల్ మైండ్ మంత్రాలో మీకు చెప్పడం అనేది జరుగుతుందో ప్రతిదీ అవగాహన చేసిన మహానుభావులైనటువంటి శ్రీ 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 ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు అండ్ శ్రీ 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 ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. దిస్ ఈజ్ మైండ్ మంత్ర. అంటే నీ యొక్క ఆలోచనలు, నీ యొక్క జీవితాన్ని ఎలా ఉన్నతంగా తీసుకెళ్ళాలి, ఎలా దాన్ని ఒక స్థాయికి నువ్వు ఎదగాలి అనే అంశం పైన మన సబ్జెక్టు ఉండడం అనేది జరుగుతుంది. అలాగే ప్రతిదాన్ని మనము ఏదైతే ఎప్పుడైతే దాన్ని అవగాహన చేసుకుంటామో సృష్టిలో ఉన్న రహస్యాన్ని ప్రతి ఒక్కటి మనము తేల్చుకోగలుగుతాం అనేది మనకు తెలియకుండానే అవుతుంది. అంటే ఎవరైనా ఏ మహానుభావుడైనా ఊరికే ఎదగరు. అందుకే మన మెగాస్టార్ చిరంజీవి గారు కూడా చెప్పారు, ఏదైనా సరే ఒక చెవిటి కప్పల మనం ఎవరి గురించి పట్టించుకోకుండా మనదేంటో, మన రూట్ ఏంటో, మన లక్ష్యం ఏంటో దాని మీద మీరు ఎప్పుడైతే నేను ఇది చేరుకోగలను, ఇది ఖచ్చితంగా చేయగలను అనుకునేవారు ఎవరైతే ఉంటారో అది ఖచ్చితంగా 100% జరిగి తీరుతుంది అనేసి చెప్పడం అనేది జరిగింది. అంటే అంత స్థాయి నుంచి ఇలా ఎంతోమంది ఎందరో మహానుభావులు, ఒక్కొక్కరు కాదు, ఏపీజే అబ్దుల్ కలాం గారు కలలు కనండి, సాకారం చేసుకోండి అనేసి చెప్పారు. వీళ్ళందరూ సృష్టి రహస్యాన్ని తెలుసుకున్నవారు. ఒక యోగి అవ్వనివ్వండి, ఒక మహానుభావుడు అవ్వనివ్వండి, లేదా ఏదైనా పురోహితుడు అవ్వనివ్వండి, లేదా మంత్రయంత్ర తంత్ర సామ్రాట్లు అవ్వనివ్వండి, ఎవరైనా చివరాఖరికి వస్తే మన సబ్జెక్ట్లోకి రావాల్సిందే. నేను మీకు ఈరోజు సబ్జెక్ట్లో ఎలివేషన్ చేయడానికి వెళ్తున్నాను. అంటే ప్రతిదీ మీరుగా తెలియకుండానే ఒక రాజులా ఎలా వ్యవహరించాలి, అంటే ఈ విశ్వాన్నితో మీరు ఎలా అనుసంధానం అవ్వాలి అనే దాని మీద మన యొక్క సబ్జెక్ట్ అనేది క్లియర్గా ఉంటుంది. అంటే డైలీ ఎప్పుడైతే మీరు ఈ సబ్జెక్టుని మిస్ అవ్వకుండా మీరుగా ఎలా ఉన్నతంగా ఎదగాలి, అంటే మీరుగా ఎలా మీ యొక్క విశ్వం నుంచి మీకు ఎలా దగ్గరికి చేర్చడం అనేది జరుగుతుంది అనే సంకల్పంతో మన మైండ్ మంత్ర స్టార్ట్ చేశాను. ఎంతో గొప్పగా రీచ్ అయిపోయింది అండ్ ఈ రోజు నుంచి లాంగ్ వీడియోస్ కూడా రావడం అనేది జరుగుతుంది. అందుకే లాంగ్ వీడియోస్తో నేను మీ ముందరికి వచ్చాను. ప్రతి ఒక్కరూ ఈ యొక్క అనంత విశ్వానికి, పంచభూతాలకు లేదా నీ యొక్క తల్లిదండ్రులకు ప్రతి ఒక్కరికి నమస్కరించుకొని బయటకు వెళ్ళండి. మనం చేసే ప్రతి పనులు కృతజ్ఞత భావనతో ఉండండి. ఎప్పుడైతే మీరు కృతజ్ఞత భావనతో ఉండడం అనేది మొదలవుతుందో ఈ సృష్టిలో ఉన్న ప్రతిదీ మీ దగ్గరికి రావడం అనేది జరుగుతుంది. అదే ప్రేమతత్వం. ఆ ప్రేమతత్వంలో ఉన్నది మన మైండ్ మంత్రం. అంటే నీ ఆలోచనలు ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా నువ్వు డబ్బు సంపద ఐశ్వర్యం వైపు వెళ్ళినప్పుడు ఏ విధంగా నీ దగ్గరికి వస్తుంది అనేది మీకు స్పెషల్ మైండ్ మంత్ర లైవ్లో ఉంటుంది. అది మెంబర్షిప్కు మాత్రమే, ఓన్లీ ఫర్ మెంబర్స్కు మాత్రమే పెట్టాను. ఎందుకంటే ఏ విద్య అయినా సరే ఫ్రీగా ఇవ్వకూడదు అనేసి మా గురువు గారి యొక్క ఆకాంక్ష. అందుకనేసి మెంబర్షిప్ తీసుకొని మెంబర్షిప్ లైవ్లో జాయిన్ అయినప్పుడు మీకు దీని గురించి పూర్తిగా అవగాహన చేసే బాధ్యత నేను తీసుకున్నాను. ఓకేనా? అంటే ఇంకా ఇంతకు మించి ఇంకా వేరేది ఏది ఉండదు. ఇదే రహస్యం. ఈ రహస్యాలని విప్పడానికే వినోద్ మీ ముందుకు రావడం అనేది జరిగింది. అంటే ప్రతిదీ పాజిటివ్గా మీ యొక్క మైండ్ సెట్ని మార్చుకొని ప్రతిదాన్ని మీ యొక్క గోల్స్ ఏవైతే ఉన్నాయో ఒక్కొక్కటిగా మీరుగా తెలియకుండానే మీదిగానే అవగాహన అవ్వడం అనేది జరుగుతుంది. అంటే ఏ గోల్స్ పెట్టుకున్నా, ఏది చేసినా మనం దగ్గరికి వచ్చేది ఏంటంటే డబ్బు, సంపద, ఐశ్వర్యం. అంటే డబ్బు ఎలా వస్తుంది, దాన్ని ఎలా ఆకలింపు చేసుకోవాలి, మనం ఖర్చు పెట్టేటప్పుడు ఎలా మనం ఇవ్వాలి అనే దాని మీద బేస్ పాయింట్ తీసుకొని, అంటే ప్రతిదీ మనం విశ్వంతో అనుసంధానం అయ్యేటట్టు ఎలా ఉండాలి, ఎలా ప్రవర్తించాలి అనే దాని మీద మనకు ఈ విశ్వరహస్యము మైండ్ మంత్ర
స్పెషల్ మైండ్ మంత్ర లైవ్లో ఉంటుంది. అది 18కు నేను చెప్తాను. టైమింగ్ అనేది మీకు అనౌన్స్ చేయడం అనేది జరుగుతుంది. ఎవరెవరైతే ఇందులో ఆచరించిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, వాళ్ళు కూడా ఉన్నతంగా ఎదగడం అనేది జరుగుతుంది. అదే మా గురువు గారి యొక్క సంకల్పం, నా యొక్క ఆకాంక్ష. మీరు ఎలా ఉన్నా సరే, నా వీడియోసే అని కాదు, మీరు మనీ గురించి అయినా సరే, విశ్వం గురించి అయినా సరే తెలుసుకోవడానికి మీరు ఏ వీడియోస్ చూసినా పర్లేదు. ఓకేనా ఫ్రెండ్స్? ప్రతి ఒక్కరూ మీ యొక్క రీచ్ అంటే మీ యొక్క ఏదైతే ఉందో, మీ గోల్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని ఎలా మీరు ఉన్నతంగా తీసుకెళ్ళాలనే దాని మీద మన యొక్క సబ్జెక్ట్ అనేది మాత్రం ఖచ్చితంగా మీకు 100% మీరు సంతృప్తిగా వెళ్తారు. సంతృప్తిగా మీరు ఆ యొక్క స్పెషల్ మైండ్ మంత్ర లైవ్ని అటెండ్ చేయాలనుకుంటే ఖచ్చితంగా మెంబర్షిప్ తీసుకోండి. మెంబర్షిప్ తీసుకున్న తర్వాత అందులో మీకు జాయిన్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే నేను అందరికీ చెప్పలేను. స్పెషల్ మైండ్ మంత్ర లైవ్కి వచ్చినప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరూ వస్తుంటారు, ఏదో ఒక డిస్టర్బెన్స్ అవుతుంది. మళ్ళీ నేను అక్కడ మీకు మొదలు చెప్పాలంటే చెప్పలేకపోతున్నాను. ఎందుకంటే అసలైన రహస్యాన్ని తెలుసుకునేవాడు ఎవరైనా సరే మహోన్నతమైన వ్యక్తి. వివేకానంద కూడా అలానే అనుకున్నారు. ఆయన కూడా ఎన్నో సాధనలు చేసి ఒక మహోన్నతమైన వ్యక్తిగా ఎదిగారు. సో మన యొక్క మైండ్ మంత్ర సబ్జెక్ట్లో ప్రతి ఒక్కరు ఫాలో అయ్యేవారు. ఖచ్చితంగా స్పెషల్ మైండ్ మంత్ర లైవ్ మాత్రం మిస్ అవ్వకండి. అలాగే మన ఈరోజు సబ్జెక్ట్లోకి వచ్చేసి ప్రతిదీ ఏదో తెలియకుండానే మీకుగా భయాందోళన అనేది జరుగుతుంది. అంటే భయము ఏదో ఒకటి పీడిస్తూ ఉంటుంది. ఏదైనా రావాల్సిందైనా సరే, మీకు రావాల్సిన అమౌంట్ నుంచి అయినా సరే, లేదా ఏదో ఒకటి సంథింగ్, ప్రతిదీ మీలో మీకు తెలియకుండానే భయం వస్తుంది. అది ఎందుకంటే మన సబ్జెక్ట్లో ఇప్పటి వరకు విన్నవారు మ్యాక్సిమం పాజిటివ్గా ఉంటున్నారు. పాజిటివ్గా ఎలా ఉండాలి, ఎలా దాన్ని నడవడిక చేసుకోవాలనే దాని మీద బేసిక్గా చేసుకొని ఇప్పటి వరకు అయితే అందరూ సంపూర్ణమైన జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు. అలాగే మీరు కొత్తగా వచ్చిన వారు కూడా ఖచ్చితంగా మన స్పెషల్ మైండ్ మంత్ర అనేది నేను ఆల్రెడీ మనీ స్పెషల్ అనేసి ఒకటి పెట్టాను షార్ట్స్, అవి కూడా చూడండి, దాన్ని కూడా లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే షార్ట్ వీడియోలో కామెంట్ చేయండి. ఈ లాంగ్ వీడియోస్లో కామెంట్ చేసిన ఖచ్చితంగా దానికి ఆన్సర్ మాత్రం మీకు ఖచ్చితంగా నేను రిప్లై ఇవ్వగలుగుతాను. ఓకేనా ఫ్రెండ్స్? ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే మన మైండ్ మంత్ర ఆధారిస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ, ధన్యవాదములు, కృతజ్ఞతలు. అలాగే శ్రీ 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 ఆచార్య అనంతకృష్ణ స్వామి గారికి కృతజ్ఞతలు. అందరికీ కృతజ్ఞతలు, ఆ విశ్వానికి కృతజ్ఞతలు, పంచభూతాలకు, పంచేంద్రియాలకు, ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ యూనివర్స్. బాయ్ బాయ్.